6 నెలలుగా ఆసుపత్రిలో వైద్యం చేసుకుంటున్న ఒక వృద్ధురాలి ఫోటో మార్చి గుర్తు తెలియని దుండగులు బ్యాంకులో పెన్షన్ డబ్బులు తీసుకెళ్లిన ఘటన మెదక్ జిల్లా మాసేపేట మండలంలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన శేషు పెంటమ్మ గత కొన్ని రోజులుగా గాంధీ ఆసుపత్రిలో వైద్యం చేసుకుంటుంది. ఇదే క్రమంలో కొందరు వ్యక్తులు ఆమె పెన్షన్ బుక్ పై ఫోటో మార్చి ప్రతి నెల పెన్షన్ తీసుకెళ్లినట్లు ఆరోపిస్తుంది. ఈ నెల పెన్షన్ కోసం రావడంతో అవినీతి అంశం బయటపడింది. దీంతో బ్యాంక్ అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది. బుధవారం బ్యాంకు ముందు బైఠాయించి నిరసన తెలిపింది. తనకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ ని సంప్రదించడంతో ఫిర్యాదు చేస్తే విచారణ చేపడతామని, నిందితులను పట్టుకుంటామని తెలిపారు. అయితే బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే తనకు అన్యాయం జరిగిందని శేషు పెంటమ్మ ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏడ గాంధీలా నేను 6 నెలలకు రాలేదు. 6 నెలలకు పోయినా నా పింఛన్ వస్తుందని నేను అట్లే ఓపికేవాట. నా పింఛని కాగితం మీది బుక్ ఏంది ఫోటో తీసేసి ఆటోలో కూర్చొని నేను ముసలిదాన్ని నాకు సాతన అయితే లేదని వేరేటోళ్ళతో కాగితం రాపించుకొని నాకు 12,000 రూపాయలు తీసుకుపోయి సార్. నేను మొన్న 4 రోజులు వస్తే కూడా వేరేటామె కొంచెం పోయిందని చెప్పారు మేనేజర్లు. వస్తే కూడా వీడికి వచ్చినాక అడిగితే కూడా ఇయ్యలేరు వాళ్ళు. అసలు ఇయ్యలేదు. నేను తిరుగుతా ఉన్న 18 రోజులు అయితే తిరగబట్టి నేను ఆయన తీసుకున్నా. ఇంకో మేనేజర్ చెప్పిండు, అందరు చెప్పారు, ఎవరు ఇవ్వలేదు. ఇంతవరకు కూడా ఇస్తలేరు 1 రూపాయి. ఇగో వస్తున్నా, తిరుగుతున్నా, పోతున్నా. అన్నం లేదు, ఆగారం లేదు, దిక్కు లేను. పచ్చింది నేను. నాకు ఎవరిక ముందు ఎవరు దిక్కు లేరు. ఇదే పిచ్చిని మీద బతుకుతున్నా నేను. బ్యాంకు వాళ్ళు ఏమంటారు? కేసు పెట్టమంటారు. ఎవరి మీద కేసు పెడతాను? కొంచెం పోయింది, వీళ్ళు ఇచ్చిరు తప్పు, బ్యాంకు వాళ్ళు ఇచ్చింది తప్పు. ఇంకో ఆమె పేరు మీద నువ్వు ఎట్లా ఉంచబోతున్నావు అని వీళ్ళు అడిగేది కాదా? అడిగేదే లేదా? వీళ్ళు అడగలేరు. ఆయన రాసిచ్చిన కొద్దీ తీసుకుపోయి ఇచ్చిర్రు. మరి వీళ్ళే తప్ప. నేను ఇంకా కేసు ఎట్లా పెడతా? వీళ్ళే తప్పు ఉన్నాక నేను కేసు పెట్టా. వీళ్ళు నాకు 12,000 రూపాయలు వీళ్ళు ఇవ్వాలి అంతే. నేను కేసు అస్సలు పెట్టను. ఇది దొంగతనాన జరిగిన కేసు. బ్యాంకుల దొంగతనాన్ని ఇచ్చిర్రు. పైసలు 12,000 రూపాయలు ఇచ్చిర్రు దొంగతనాన. నాకు వెనక ముందు దిక్కులేరు, ఎవ్వరు లేరు. నాకు రిటర్న్ కంప్లైంట్ ఎటువంటి గురించి రాలేదు. వస్తే దాని మీద మేము ఎంక్వైరీ చేసి ఏ సిబ్బంది తప్పు ఉందో ఆ సిబ్బంది మీద మేము చర్య తీసుకుంటాం. ఎటువంటి అన్యాయం జరగదు. తప్పు చేశారో ఏమో బదులు వేరే వాళ్ళు ఎవరైతే వచ్చారో ఆమె మీద మేము క్రిమినల్ కేసు పెడతాం. మీరే లేదు, ఇంత వాయిస్ ఉంది మా దగ్గర. ఏ తప్పు చేసిందో మేము ఎంక్వైరీ చేస్తాం. ఆమె కంప్లైంట్ ఇస్తే మళ్ళీ ఎట్లా ఎంక్వైరీ చేస్తారు? ఆమె కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఆమె తీసుకుపోయిందేమో మాకు తెలియదు కదా. కంప్లైంట్ ఇస్తేనే కదా. కంప్లైంట్ ఇవ్వాలి. నీకు ఏమేం జరిగిందో కంప్లైంట్. నేను ఇంటికాడ లేని ఇంటికాడ లేని చూసి నా ఇల్లు సంధ్యలు ఉన్నది.